సో, మనం ముందుగా జాబ్ టైటిల్ చూసుకున్నట్లయితే చార్ట్ సపోర్ట్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది మీకు. జాబ్ వచ్చేసి కంపెనీ నేమ్ వచ్చేసి ఎక్సెంచర్ అనమాట. రేటింగ్స్ కూడా 3.8 ఉన్నాయి. పోస్టెడ్ ఆన్ 1 డే ఎగో అండి. మీరు త్వరగా అప్లై చేసుకోండి. మీకు ఛాన్సెస్ ఉంటాయి జాబ్ రావడానికి. ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 5 ఇయర్స్ అనమాట. వేకెన్సీస్ వచ్చేసి మీకు 25 ఉన్నాయండి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ అండి. ఆఫీస్ వచ్చేసి మీకు ఢిల్లీలో ఉంటుంది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాల్సి ఉంటుంది వర్క్ వచ్చేసి. ఇంకా మీకు సాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 3 to 6.5 lakhs పర్ annum ఉంటుంది మీకు. ఫ్రెషర్స్కి అయితే 3 lakhs ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 6 lakhs ఉంటుందన్నమాట. మీరు రిమోట్ లాగా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా మస్ట్ హ్యావ్ స్కిల్స్ అని అంటే కస్టమర్ సపోర్ట్ ఉండాలండి. ఇంకా గుడ్ హ్యావ్ టు స్కిల్స్ అని అంటే బీపీఓ, కస్టమర్ సర్వీస్, ఈమెయిల్, రిమోట్, కేపీఓ, బీపీఓ, నాన్ వాయిస్, చార్ట్ ప్రాసెస్ ఇలా ఉంటాయి మీకు. సిఎస్ఈ, టెక్నికల్ సపోర్ట్, చార్ట్, ఇంటర్నేషనల్ ప్రాసెస్, వెబ్ చార్ట్, సిఎస్ఓ, ఇంటర్నేషనల్, యూకే ప్రాసెస్ ఇలా ఉంటాయి మీకు. గుడ్ హ్యావ్ టు స్కిల్స్ ఇవి ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. ఇంకా మీకు మస్ట్ హ్యావ్ స్కిల్స్ అయితే కస్టమర్ సపోర్ట్ అండి. మీరు రెస్యూమ్‌లో అప్డేట్ చేసుకోండి ముందుగా. నెక్స్ట్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే వాట్ యూ విల్ డూ అని అంటే చాట్ సపోర్ట్ అసోసియేట్ అనమాట. అంటే సిఎస్సి అంటాము. హ్యావ్ టు రీసొల్యూట్ కస్టమర్ క్వైరీ ఓవర్ చాట్ అనమాట. గుడ్ కంప్యూటర్ నావిగేషనల్ స్కిల్స్ ఉండాలి మీకు. 9 hours ఆఫ్ ద డే వర్క్ చేయాల్సి ఉంటుంది మీకు. పర్ డేకి మీరు 9 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. 8 hours వర్క్ ఉంటుంది మీకు అండ్ 1 hour బ్రేక్ ఉంటుంది అనమాట. ఇంకా 5 days వర్కింగ్ అండ్ ఎనీ 2 weeks ఆఫ్స్ ఉంటాయి మీకు. ఇంకా షుడ్ బి ఫ్లెక్సిబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్ అనమాట. మీరు షిఫ్ట్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా రిక్వైర్డ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్ అనమాట. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ కెన్ అప్లై అనమాట. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అండి ఈ జాబ్కి. ఇంకా ఎర్లియర్ జాయినర్ ఆర్ ప్రిఫర్డ్ అనమాట. మీరు త్వరగా అప్లై చేసుకుంటే త్వరగా జాయిన్ అయిపోవచ్చు. ఇంకా షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండి. మీకు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి మీ ఇంట్లో. ఇంకా ఇండస్ట్రీ టైప్ చూసుకున్నట్లయితే బీపీఎం ఆర్ బీపీఓ ఉంటుంది మీకు. డిపార్ట్మెంట్ టైప్ చూసుకున్నట్లయితే కస్టమర్ సక్సెస్, సర్వీస్ ఆర్ ఆపరేషన్స్ అనమాట. రోల్ వచ్చేసి మీకు చార్ట్ సపోర్ట్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉంటుంది అనమాట. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అండి. మీకు ఎలాంటి గ్రాడ్యుయేషన్ కూడా అవసరం లేదు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇలా అప్లై నౌ అని కనిపిస్తుంది మీకు. కింద కూడా కనిపిస్తుంటుంది బ్లూ కలర్లో. దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి ముందుగా ఇంటర్న్షిప్ వర్క్స్ అనేవి ఇచ్చారనమాట కొన్ని. జాబ్ ఆఫర్ ఉంటుంది మీకు, సర్టిఫికేట్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి, కాలేజ్ క్రెడిట్స్ ఉంటాయి మీకు. ఇంకా రిపోర్ట్ ఫౌండర్ ఉంటుంది, లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా ఉంటుంది మీకు. పర్క్స్ వచ్చేసి ఇంకా మీకు 6 months ఆఫ్ డ్యూరేషన్ ఉంటుందండి. స్టార్ట్ విత్ ఇన్ వన్ మంత్ అనమాట. మీరు 1 month లోపు జాయిన్ అవ్వచ్చు. వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. వేకెన్సీస్ వచ్చేసి 5 ఉన్నాయి. ఇంకా హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ పూణే అనమాట. ఆఫీస్ వచ్చేసి మీకు పూణేలో ఉంటుంది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు జాబ్ వచ్చేసి. ఇంకా మీకు శాలరీ వచ్చేసి 10,000 per month ఉంటుందండి. మీరు రిమోట్ లాగా వర్క్ చేసుకోవచ్చు. హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ స్కిల్స్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండి. మీరు ఇంగ్లీష్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది ఇంగ్లీష్లో. ఇంకా గుడ్ హ్యావ్ టు స్కిల్స్ అంటే రిక్రూట్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది మీకు. డిస్క్రిప్షన్ ఇచ్చారు ఇక్కడ. సో అబౌట్ ద ఇంటర్న్షిప్ అని చూసుకున్నట్లయితే వీఆర్ సీకింగ్ ఏ ప్రోయాక్టివ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ రిక్రూటర్ ఇంటర్న్ టు జాయిన్ అవర్ టీమ్ ఆన్ ఏ పార్ట్ టైం బేసిస్ అనమాట. పార్ట్ టైం లాగా రిక్రూట్ చేసుకుంటున్నారు వీళ్ళు. యాజ్ ఏ రిక్రూటర్ ఇంటర్న్ you will have the opportunity to gain hands-on experience in the recruitment process while working remotely అనమాట. ఇంకా కీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు ఇక్కడ. అసిస్టింగ్ ఇన్ సోర్సింగ్ అండ్ స్క్రీనింగ్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ పొజిషన్స్ అనమాట. కండక్టింగ్ ఇనిషియల్ ఫోన్ స్క్రీనింగ్స్ అండ్ స్కెడ్యూలింగ్ ఇంటర్వ్యూస్ అండి మీరు చేయాల్సిన వర్క్. ఇంకా కొలాబరేటింగ్ విత్ హైరింగ్ మేనేజర్స్ టు అండర్స్టాండ్ దేర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అండి. ఇంకా అప్డేటింగ్ అండ్ మెయింటైనింగ్ క్యాండిడేట్స్ డేటాబేస్ అండ్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్ అండి. ఇంకా అసిస్టింగ్ ఇన్ ఆర్గనైజింగ్ రిక్రూట్మెంట్ ఈవెంట్స్ అండ్ జాబ్ ఫైర్స్ అండి. ప్రొవైడింగ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ టు ద రిక్రూటింగ్ టీమ్ యాజ్ నీడెడ్ అనమాట.
ఇంకా మీకు డ్యూరేషన్ వచ్చేసి 6 మంత్స్ ఉంటుందండి. ఇంకా మీరు ఇండస్ట్రీ టైప్ చూసుకున్నట్లయితే బీపీఓ ఆర్ బీపీఎం ఉంటుంది మీకు. డిపార్ట్మెంట్ వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్ అన్నమాట. రోల్ వచ్చేసి మీకు రిక్రూట్మెంట్ ఉంటుందండి. ఇంకా ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ ఇంకా పర్మనెంట్ ఉంటుంది మీకు. గ్రాడ్యుయేషన్ మీకు ఎడ్యుకేషనల్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అండి. మీకు కింద అప్లై నౌ అనే బటన్ కనిపిస్తుంది మీకు. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను నేను. అది క్లిక్ చేసి మీరు అప్లై నౌ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు.